హలో వెల్కమ్ టు తొలి అడుగు లెక్చర్ 3. సో మనం ఆల్రెడీ యూనివర్స్ అనేవి టాపిక్స్ చూసాం. సో ఇప్పుడు ఈ తొలి అడుగు లెక్చర్ 3లో ఎర్త్స్ మూమెంట్ గురించి చూస్తాం. సో మనందరికీ తెలిసిందే ద బేసిక్ థింగ్ మన ఎర్త్ అనేది స్పేస్లో ఉంది, రైట్? సో ఎర్త్ అనేది మనకి స్పేస్లో ఉంది, అలాగే సన్ చుట్టూ తిరుగుతుంది అనమాట. ఎర్త్ అనేది ఎన్నో ప్లానెట్? మన సోలార్ సిస్టంలో ఎర్త్ అనేది థర్డ్ ప్లానెట్. సో ఆల్రెడీ మనం చూసాం, రైట్? సో థర్డ్ ప్లానెట్ ఇలా మనకి సన్ చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇటు సైడ్ మనకి వెస్ట్ టు ఈస్ట్ ఇలా సన్ చుట్టూ తిరుగుతుంది. సో ఇది స్పేస్లో ఉంది, మన ఎర్త్ అనేది స్పేస్లో ఉంది. కింద పడిపోకుండా ఎందుకుందంటే సన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్. సో అన్ని ప్లానెట్స్ కూడా సన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయంటే మనకి సన్కి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్, భూమికి ఎలా అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో సన్కి కూడా అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. అందుకని అన్ని ప్లానెట్స్ని అలాగే పట్టుకోనుంది అనమాట. లేకపోతే మన ఎర్త్ అనేది ఎక్కడో స్పేస్లో కిందకి వెళ్ళిపోయి పడిపోయి ఉండొచ్చు. సో అదే పొజిషన్లో ఎందుకు ఉందంటే మనకు ఒక ఆర్బిట్ అనేది ఉంది, సన్ చుట్టూ తిరుగుతుంది అనమాట. సో ఈ సన్ మనకి రిలేటివ్ టు ఎర్త్ ఎలా అయితే పొజిషన్ ఉందో మన ఎర్త్ అనేది 2 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నాయి. మొత్తం మనకి ఎర్త్ అనేది 2 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నాయి స్పేస్లో తిరిగేదానికి. సో అవేంటని మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఎర్త్ మూమెంట్లో ఎర్త్ మూవ్ ఇన్ ద స్పేస్ ఇన్ 2 డైరెక్షన్స్. సో 2 డైరెక్షన్స్ అనేవి మనకున్నాయి ఎర్త్లో. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎర్త్ రొటేషన్ అంటే భూమి తనకు తాను చుట్టూ తిరగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే భూమి అనుకోండి. సో ఏంటంటే ఇప్పుడు ఇలా నా చుట్టూ నేను తిరగడం. సో ఎర్త్ అనేది ఇలా తన చుట్టూ తాను రొటేట్ అవ్వడం, దాన్ని రొటేషన్ అని అంటారు అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సన్ ఉంది, ఇలా మనకి ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరుగుతూ ఉందన్నమాట. ఓకే, సో ఈ టైంలో ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద ఎర్త్, మనకి ఇప్పుడు ఒక బాల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏదైనా లైట్ పెడితే హాఫ్ ఆఫ్ ద బాల్ మాత్రమే మనకి లైట్ ఫేసింగ్ ఉంటుంది, ఇంకొక హాఫ్ అనేది మనకి చీకట్లో ఉంటుంది. సో అందుకనే మనకి 12 అవర్స్ డే ఉంటుంది, 12 అవర్స్ నైట్ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఎర్త్ ఫేసింగ్ హాఫ్ సన్ వైపు ఉందో ఆ హాఫ్కి లైట్ వస్తుంది, ఇంకొక హాఫ్కి చీకట్లోనే ఉంటుంది. సో ఇలా మనకి ఎర్త్ అనేది తన చుట్టూ తను తిరగడం వల్ల డే అండ్ నైట్ కాన్సెప్ట్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఎర్త్ రొటేట్ అవ్వకుండా ఓన్లీ రివల్యూషన్, అంటే నెక్స్ట్ రివల్యూషన్ చూస్తాం, ఓన్లీ ఇలాగే స్టాటిక్గా ఉండి రివల్యూషన్ జరుగుతుంటే ఓన్లీ ఈ హాఫ్ మాత్రమే ఏదైతే సన్ వైపు మళ్ళుందో అటువైపు మాత్రమే మనకి ఎప్పుడు డే ఉండేది, కంటిన్యూస్. అంటే 24 అవర్స్ అక్కడ మాత్రమే మనకి లైట్ ఉండేది, ఇక్కడ మనకి అసలు కంప్లీట్ నైట్ ఉండేది. సో తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమికి అన్ని వైపులా లైట్, అంటే ఎప్పుడైతే లైట్ వైపు ఉంటుందో అప్పుడు ఏ ప్రదేశాలు అయితే లైట్ వైపులో ఉన్నాయో అన్ని ప్రదేశాలకి డే ఉంటుంది, అలాగే నైట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ మూమెంట్, తనకి చుట్టూ తాను తిరగడం ఫస్ట్ మూమెంట్ అనమాట ఎర్త్కి. సో దానివల్ల మనకి 12 అవర్స్ లైట్ ఉంటుంది, 12 అవర్స్ నైట్ ఉంటుంది. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎర్త్ రొటేషన్. సో ఓన్లీ 1 పోర్షన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అనేది ఉంటుంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అదర్ పోర్షన్ అనేది డార్క్నెస్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ రొటేషన్ అనేది ఫస్ట్ మూమెంట్. సెకండ్ మూమెంట్ వచ్చేసరికి మనకి రివల్యూషన్, అంటే భూమి తన చుట్టూ తానే తిరగకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి. సో నేను భూమి నా చుట్టూ నేను తిరగడమే కాకుండా మధ్యలో సన్ చుట్టూ కూడా ఇలా తిరుగుతున్నాను అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తన చుట్టూ తాను తిరగడమే కాకుండా సన్ చుట్టూ కూడా ఇలా తిరుగుతూ ఉందన్నమాట. సో ఇది మనకి రివల్యూషన్ అంటాం. ఇప్పుడు ఎర్త్ తన చుట్టూ తాను తిరగడానికి ఇక్కడ ఎన్ని అవర్స్ పడుతుంది? 24 అవర్స్ తీసుకుంటుంది తన చుట్టూ తను ఒక రొటేషన్, మొత్తం ఒక కంప్లీట్ రొటేషన్ తిరగడానికి. ఇక్కడ రివల్యూషన్ వచ్చేసరికి సన్ చుట్టూ తిరగడానికి మనకి ఈ మొత్తం కంప్లీట్ రివల్యూషన్, సన్ చుట్టూ తిరగడానికి రివల్యూషన్ అంటాం, తన చుట్టూ తాను తిరగడానికి రొటేషన్ అంటాం. సో ఈ మొత్తం టైం మనకి 365.25 డేస్ పడుతుంది. సో 365.25 అంటే కాల్ భాగం ఆఫ్ ద డే. సో 365.25 డేస్ అనేది మనకి కంప్లీట్ సన్ చుట్టూ ఎర్త్ తిరగడానికి తీసుకున్న టైం 365.25 డేస్. సో ఇది మనకి సెకండ్ మూమెంట్ ఆఫ్ ఎర్త్ అనమాట. సో ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు మనకి మొత్తం సన్ చుట్టూ
మన ఇక్కడ సన్ ఉన్న అనుకోండి, సన్ చుట్టూ ఎర్త్ తిరగడానికి మొత్తం 365.25 డేస్ పడుతుంది. సో ఈ 25 అనేది మనకు కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే 1 ఇయర్ అనేది 365 అనుకుంటున్నాం. సో సెకండ్ ఇయర్ కూడా 365 డేస్, రైట్? ఒక సంవత్సరానికి మనం 365 డేస్ అనుకుంటున్నాం కదా. అలాగే థర్డ్ ఇయర్కి కూడా 365 డేస్. సో ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 మిగిలిపోయింది కదా. 3 parts ఆఫ్ ద డే అనేది మనకు మిగిలిపోయింది. సో ఫోర్త్ ఇయర్లో మనం ఏం చేస్తామంటే 366 డేస్గా కలుపుతాం. ఈ 3.25 డేస్, అలాగే ఇక్కడ వచ్చే కూడా ఫోర్త్ ఇయర్లో కూడా 365.25 కాబట్టి ఈ 4 డేస్ కలిపి ఇక్కడ 366 డేస్ అంటాం. అందుకనే మనకి లీప్ ఇయర్ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనమాట. సో అది మనకు కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి మెజర్మెంట్లో మామూలుగా అయితే 365.25 అని మనం పెట్టుకొని ఉండొచ్చు. కానీ 0.25 డే అనేది మనం క్యాలెండర్ ఫిట్ చేయలేం కాబట్టి 365 తీసుకొని అందులో మిగిలిపోయిన 3 భాగాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఫోర్త్ ఇయర్కు మిగిలిపోయిన 0.25 భాగంతో కలిపి 366 డేస్ అని మనం లీప్ ఇయర్ పెట్టుకుంటాం అనమాట. అందుకే లీప్ ఇయర్ అనేది మనకి ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లీప్ ఇయర్. సో అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో టోటల్ మనకి మూమెంట్స్ ఆఫ్ ఎర్త్ వచ్చాయి, రొటేషన్ అండ్ రివల్యూషన్. సో రొటేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ లైక్ తన చుట్టూ తాను తిరగడం అనమాట 24 hours. ఇక్కడ వచ్చేసరికి మనకి 360.25 డేస్. సో ఇది మనకి రొటేషన్. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ మనకి ఎర్త్ టిల్ట్. అంటే ఎర్త్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ మధ్యలో ఉన్నాడు, నేను ఎర్త్, ఇక్కడ నాకు స్ట్రైట్గా నేను లేను, ఇలా టిల్ట్ అయింది అనమాట. మనకి సైంటిస్ట్ ఆర్ ఆస్ట్రానమర్స్ ఏం అబ్జర్వ్ చేశారంటే, సో మనకి ఆస్ట్రానమర్స్ చూసింది ఏంటంటే ఎర్త్ అనేది ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా లేదు, సన్కి ఇలా టిల్ట్ అయి ఉంది అనమాట. ఎంత డిగ్రీ టిల్ట్ అయింది అది ఇంపార్టెంట్. సో ఇలా మనకి స్ట్రైట్గా లేకుండా ఇలా మనకి టిల్ట్ అయి ఉంది, టిల్ట్ అయ్యి మనకి సన్కి ఫేస్ అయింది అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ డయాగ్రామ్లో. మామూలుగా అయితే ఇలా స్ట్రైట్గా ఉండాలి, ఇలా స్ట్రైట్గా ఉండాలి, కానీ మనకి టిల్ట్ అనేది జరిగింది. ఎంత అంటే 23.5 degrees టిల్ట్ అనేది వచ్చింది. సో ఎర్త్ అనేది ఇలా ఉండాల్సింది మనకి ఇలా టిల్ట్ అయ్యి 23.5 degree. అంటే ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, నేను ఎర్త్ అనుకోండి సెంటర్లో. సో ఇలా నేను 23.5 degree టిల్ట్ అయ్యి ఉందన్నమాట. దానివల్ల మనకి డిఫరెంట్ కండిషన్స్ అనేవి వస్తాయి. సో చూడండి ఒకసారి ఇక్కడ చూసినట్టయితే మామూలుగా అయితే ఇలా ఉండాలి, సెంట్రల్ యాక్సిస్ నాకు ఇలా ఉండాలి ఎర్త్కి. కానీ ఈ డిగ్రీ ఏదైతే ఉందో అది 23.5 degree టిల్ట్ అయి ఉందన్నమాట. సో మనం ప్రొట్రాక్టర్స్ యూజ్ చేస్తాం కదా ఎంత డిగ్రీ అని క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇలా మనకి 23.5 degrees సూర్యుడి వైపు టిల్ట్ అయి ఉంది, సూర్యుడి వైపు టిల్ట్ అయ్యింది. సో ఇక్కడ చూడండి ఎర్త్ని మనం 2 times మనం డివైడ్ చేస్తే సెంటర్లో ఈక్వేటర్ నుంచి ఇది నార్థర్న్ హెమిస్ఫియర్ అవుతుంది, ఇది సదర్న్ హెమిస్ఫియర్ అవుతుంది. సో ఇక్కడ మనకి సన్ ఇక్కడ ఉండడం వల్ల ఇలా టిల్ట్ అయింది. అప్పుడు ఏది దగ్గరకు వచ్చింది, నార్థర్న్ హెమిస్ఫియర్ మనకి సన్కి కొంచెం దగ్గర అయింది, ఇదేమైంది కొంచెం దూరం జరిగింది. సో చూడండి ఈ ప్లేస్కి డిఫరెంట్ ఉంది కదా. సో ఇదంతా కూడా ఇలా టిల్ట్ అవ్వడం వల్ల ఈ హాఫ్ అనేది ముందుకు వెళ్ళింది, ఈ హాఫ్ ఏమో వెనక్కి వచ్చింది. సేమ్ ఇలాగే ఇప్పుడు నేను ఇది ఇటు సైడ్ పొజిషన్, ఇక్కడ సన్ ఉంది, సో నేను ఇక్కడ ఇట్లా టిల్ట్ అయి ఉన్నాను. ఇప్పుడు నేనే అబ్జర్వ్ చేయండి ఇలా టిల్ట్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు ఏమైంది మనకి, సో ఇక్కడేమో సన్ సెంటర్లో ఉండి నేను ఇలా టిల్ట్ అయి ఉన్నప్పుడు నా నార్థర్న్ హెమిస్ఫియర్ అంటే నా హాఫ్ ఉంది కదా, నార్థర్న్ హెమిస్ఫియర్ ముందుకు వచ్చినాను, సదర్న్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో కింద భాగం భూమికి అది వెనక్కి వెళ్ళున్నాను. సో ఇలా ఉందన్నమాట. సేమ్ ఇలాగే నేను రివల్యూషన్ అవుతూ ఉన్నాను. ఇటు సైడ్ ఆపోజిట్ వచ్చినప్పుడు ఏమైంది, నార్థర్న్ హెమిస్ఫియర్ మనకేమైంది, ఇది అర్థం చేసుకోవాలి మీరు ప్రాపర్గా, ఇది అర్థం చేసుకోవాలి. సో అందుకే నేను మళ్ళీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సన్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మనకి టిల్ట్ అయింది అనమాట. ఇప్పుడు నార్థర్న్ హెమిస్ఫియర్ అనేది మనకి దగ్గర అయింది, అలాగే సదర్న్ హెమిస్ఫియర్ దూరం అయింది. సో నేను ఇలాగే నా చుట్టూ తిరుగుతూ ఈ పొజిషన్కి వచ్చాను. ఇప్పుడు అప్పుడేమవుతుంది మనకి ఇదే పొజిషన్ మనకేం మళ్ళీ ఇటు ఎర్త్ అనేది ఇటు టిల్ట్ అవ్వదు, ఓన్లీ ఇటువైపు డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఇలా నా వెనకాల సన్ ఉన్నాడు, సో నేను ఇట్లాగా ఈ పొజిషన్కి వచ్చాను. అప్పుడేమైందంటే నా నార్థర్న్ హెమిస్ఫియర్ దూరం అయింది, సదర్న్ హెమిస్ఫియర్ దగ్గర ఉంది. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సన్ సెంటర్లో ఉన్నాడు, ఇలా ఎర్త్ టిల్ట్ అయి ఉంది, నార్థర్న్ హెమిస్ఫియర్
ఒకవైపు దగ్గరలో ఉంది, సదర్న్ హెమిస్ఫియర్ దూరంలో ఉంది. సేమ్ ఇలాగే తన చుట్టూ తాను తిరిగి ఈ పొజిషన్కి వచ్చినప్పుడు నా నార్థన్ హెమిస్ఫియర్ ఏమో నేను దూరంగా వెళ్ళాను, సదర్న్ హెమిస్ఫియర్ ఏమో దగ్గర ఉన్నాను, రైట్. సో ఇలా ఉండడం వల్ల మనకి సీజన్స్ అనేవి వస్తుంది. ఈ టిల్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ డయాగ్రామ్లో ఇలా మనకి టిల్ట్ అయింది అనమాట. మామూలుగా అయితే స్ట్రైట్గా ఉండాలి కాబట్టి అలా లేకుండా టిల్ట్ అయింది. సో చూడండి ఇది దూరమైంది, ఇదేమో దగ్గరకు వచ్చింది. 6 months తర్వాత ఇందాక నేను చూపించిన డయాగ్రామ్ ప్రకారం సో ఇటు సైడ్ అటు సైడ్కి వెళ్తుంది కాబట్టి అది దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు సీజన్స్ గురించి మనం చూస్తాం, దాంట్లో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ సీజన్స్ చాప్టర్లో ఎందుకు సీజన్స్ వస్తున్నాయంటే మనకి మెయిన్లీ బికాస్ ఆఫ్ ఎర్త్ టిల్ట్. సో ఎర్త్ ఒకవేళ టిల్ట్ అవ్వకుండా ఇలాగే ఉండి ఇక్కడ సన్ ఉంటే మనకి సీజన్స్ వచ్చేటి కాదు, అసలు వింటర్ సమ్మర్ అని ఉండేది కాదు. మొత్తం నార్థన్ హెమిస్ఫియర్ సదర్న్ హెమిస్ఫియర్కి ఈక్వల్గా లైట్ వచ్చేది అనమాట, కంప్లీట్ ఈక్వల్గా వచ్చేది. కానీ ఇలా టిల్ట్ అవ్వడం వల్ల నార్థన్ హెమిస్ఫియర్ దగ్గర ఉన్నప్పుడు మనకు సమ్మర్ వస్తుంది. ఇదే టిల్ట్ ఇక్కడికి ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడే నార్థన్ హెమిస్ఫియర్ ఇక్కడికి దగ్గరలో ఉంది, కానీ ఇటువైపు ఈ పొజిషన్కి వచ్చినప్పుడు నార్థన్ హెమిస్ఫియర్ ఏమైంది, దూరం అయింది, సదర్న్ హెమిస్ఫియర్ దగ్గర అయింది. సో అప్పుడు సదర్న్ హెమిస్ఫియర్కి సమ్మర్ వస్తుంది, నార్థన్ హెమిస్ఫియర్కి వింటర్ వస్తుంది. ఎందుకంటే దూరం అవుతుంది కదా, సన్కి దూరం అవుతుంది కాబట్టి చలికాలం వస్తుంది. సో ఈ టిల్ట్ వల్లే మనకి సీజన్స్ అనేవి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్లో. ఈ సీజన్స్ ఆఫ్ ఎర్త్ ఎందుకు కాజ్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ టిల్ట్ అనమాట. ఎర్త్ టిల్ట్ వల్ల మనకి సీజన్స్ అనేవి జరుగుతుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి సీజన్స్ టాపిక్ కంప్లీట్. ఇప్పుడు ఎర్త్ పొజిషన్ టు ఎర్త్ రిలేటివ్ టు సన్ మన ఎర్త్ పొజిషన్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం June 21తో కన్సిడర్ చేద్దాం. మనకి June 21లో మనకి ఏముంటుంది, నార్థన్ హెమిస్ఫియర్. మనము అంటే ఏంటంటే మనం నార్థన్ హెమిస్ఫియర్. ఇండియా ఎక్కడ లొకేట్ అయింది, నార్థన్ హెమిస్ఫియరా సదర్న్ హెమిస్ఫియరా, నార్థన్ హెమిస్ఫియర్లో లొకేట్ అయ్యింది. సో ఇక్కడ మనకి జూన్ తీసుకున్నప్పుడు ఎర్త్ ఇలా టిల్ట్ అయ్యింది, ఇలా స్ట్రైట్గా ఉండాల్సింది ఇలా టిల్ట్ అయ్యింది సన్కి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పైన హాఫ్ నార్థన్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో అది మనకి ఎర్త్కి దగ్గరగా సన్కి దగ్గరగా వస్తుంది. ఈ సదర్న్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో అది సన్కి కాస్త దూరం వెళ్తుంది. మనకి కాస్త అంటే ఇక్కడి నుంచి మనకి చిన్న ఇమేజ్ కాబట్టి కాస్త అనిపిస్తుంది, కొన్ని మిలియన్ కిలోమీటర్స్ దూరం అనేది వెళ్తుంది అనమాట. సో ఆ దూరం వల్లే మనకి ఇక్కడ వింటర్ ఉంటుంది, మనకేమో సమ్మర్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం సమ్మర్ సోలిస్టిస్ అని అంటాం, రైట్. సో మనకి నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉన్నప్పుడు సమ్మర్ సోలిస్టిస్. ఈ డేట్స్ కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్. June 21 అప్పుడు నార్థన్ హెమిస్ఫియర్ సన్కి దగ్గర అవుతుంది, సదర్న్ హెమిస్ఫియర్ మనకి దూరం అవుతుంది. సో వాళ్ళకి వింటర్, మనకి సమ్మర్. సో దాని నేమ్ ఏమి ఇచ్చామంటే మనకి సమ్మర్ సోలిస్టిస్ అని మనకి ఇచ్చామన్నమాట. ఓకే, సో అది June 21 కండిషన్. తర్వాత 3 months తర్వాత June 21 తర్వాత 3 months September 23rd అప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ సన్ ఉంది, ఇలా టిల్ట్ అయి ఉన్నాను. సో నార్థన్ హెమిస్ఫియర్ ముందుకు వచ్చింది, సదర్న్ హెమిస్ఫియర్ వెనక్కి వెళ్ళింది. ఇదే పొజిషన్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి టిల్ట్ వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉందా, టిల్ట్ అనేది ఇటువైపు అయ్యింది. సో ఇటువైపు అవ్వలేదు, వెనక్కి అవ్వలేదు, ఇటువైపు మాత్రమే టిల్ట్ అయింది. సో ఇలా ముందుకు వచ్చినా లేకపోతే ఇక్కడున్నా కూడా మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. దాన్నే మనం ఈక్వినాక్స్ అని అంటాం అనమాట. సో ఆ టిల్ట్ మనకి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ టిల్ట్ వల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు, వాటిని మనం ఈక్వినాక్స్ అని అంటాం అనమాట. మళ్ళీ ఇదే టిల్ట్ ఇటువైపు చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏమైంది, నార్థన్ హెమిస్ఫియర్ అనేది ఇటు సైడ్ ముందుకు టిల్ట్ అయింది. ఇప్పుడు ఇదే సన్ మనకి ఇదే ఎర్త్ మనకి 3 months అయ్యి మళ్ళీ ఇంకొక 3 months అయితే నార్థన్ హెమిస్ఫియర్ అటువైపు వెళ్ళింది, సదర్న్ హెమిస్ఫియర్ ఇప్పుడు దగ్గరకు వచ్చింది. సదర్న్ హెమిస్ఫియర్ మనకి దగ్గరకు వచ్చింది, ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్ ఏమో దూరం అయింది. సో ఈ టిల్ట్ వల్ల ఇక్కడ ఈ పొజిషన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, ఈ పొజిషన్స్కి ఎఫెక్ట్ అవ్వట్లేదు. దాన్నే మనం ఈక్వినాక్స్ అని పిలుస్తాం. ఈ రెండు పొజిషన్ని ఈక్వినాక్స్ అంటాం, వీటిల్నేమో మనకి సోలిస్టిస్ అని అంటాం అనమాట. ఓకే, సో సోలిస్టిస్లో మళ్ళీ మనకి నార్థన్ హెమిస్ఫియర్లో సన్ ఉన్నప్పుడు అంటే సమ్మర్ ఉన్నప్పుడు దాన్ని సమ్మర్ సోలిస్టిస్ అంటాం. ఇక్కడ రివర్స్ అయిపోతుంది, మన నార్థన్ హెమిస్ఫియర్ దూరం వెళ్తుంది కాబట్టి మనకి వింటర్ ఉంటుంది, మనం అంటే నార్థన్ హెమిస్ఫియర్.
అలాగే సదర్న్ హెమిస్ఫియర్కి వాళ్ళకి సమ్మర్ అవుతుంది, ఎందుకని సన్నకి దగ్గర వెళ్ళారు. సో ఇది మనకి వింటర్ సోలస్టిస్ అని పిలుస్తారు 22 డిసెంబర్. సో ఇక్కడ మోస్ట్లీ కంపేరింగ్ అంటే నేమ్ ఎందుకు ఇచ్చారంటే సమ్మర్ సోలస్టిస్ వింటర్ సోలస్టిస్ అని, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నార్థన్ హెమిస్ఫియర్. నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉన్నప్పుడు దాన్ని జనరల్గా సమ్మర్ సోలస్టిస్ అని పిలుస్తున్నాం, నార్థన్ హెమిస్ఫియర్లో వింటర్ ఉన్నప్పుడు వింటర్ సోలస్టిస్ అంటున్నాం. అంటే సదర్న్ హెమిస్ఫియర్ బట్టి మనం నేమ్స్ ఇచ్చుకోలేదు, నార్థన్ హెమిస్ఫియర్ బట్టి మనకి నేమ్స్ ఇచ్చుకున్నాం. మళ్ళీ ఇదే ఇంకొక 3 months తర్వాత ఇప్పుడు ఈక్వినాక్స్ ఏదైతే ఉందో మళ్ళీ అక్కడ వస్తుంది అనమాట. వీటికి 2 ఈక్వినాక్స్ కాబట్టి నేమ్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 2 different నేమ్స్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ అనుకోండి సమ్మర్ మనకి నార్థన్ హెమిస్ఫియర్ సమ్మర్ కాబట్టి సమ్మర్ సోలిస్టిస్ అనుకున్నాం, అక్కడ వింటర్ కాబట్టి వింటర్ సోలిస్టిస్ అని అనుకున్నాం. సో ఏ కన్ఫ్యూజన్ లేదు. కానీ ఇక్కడ 2 ఈక్వినాక్స్ కాబట్టి మనకి నేమ్ కన్ఫ్యూజన్ ఉండడం వల్ల 2 different నేమ్స్ ఇచ్చారు. మనకి ఆటమ్ ఉంటుంది మనకంటే నార్థన్ హెమిస్ఫియర్. సో 23rd సెప్టెంబర్ మనకి ఈక్వినాక్స్ పొజిషన్లో నార్థన్ హెమిస్ఫియర్ ఆటమ్ అంటాం, సదర్న్ హెమిస్ఫియర్కి స్ప్రింగ్ అంటాం. ఇదే మళ్ళీ మనకి ఇంకొక ఈక్వినాక్స్ March 21 ఇంక 6 months తర్వాత అంటే వింటర్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఈక్వినాక్స్ వచ్చినప్పుడు దాన్ని రివర్స్ అవుతుంది. మనకేమో నార్థన్ హెమిస్ఫియర్లో స్ప్రింగ్ అంటాం, సదర్న్ హెమిస్ఫియర్లో మనకి ఆటమ్ అంటాం. ఎగ్జామ్లో చాలాసార్లు మ్యాచింగ్ అడుగున్నారు, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మీకు జనరల్ స్టడీస్లో డేట్ విత్ రిలేషన్ టు స్ప్రింగ్ అండ్ ఆటమ్ ఇన్ ద నార్థన్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్. సో 23rd సెప్టెంబర్ అంటే సమ్మర్ అయిన తర్వాత వచ్చే సీజన్లో ఈక్వినాక్స్లో మనకి నార్థన్ హెమిస్ఫియర్ని ఆటమ్ అంటాం, సదర్న్ హెమిస్ఫియర్కి స్ప్రింగ్ అంటాం. దీనికి 6 months తర్వాత అంటే 21st March అప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో స్ప్రింగ్ అవుతుంది, సదర్న్ హెమిస్ఫియర్లో ఆటమ్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద సీజన్. సో ఒకవేళ టిల్ట్ కానీ లేకపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టిల్ట్ ఏం లేదు అనుకుందాం, ఎర్త్ అనేది స్ట్రైట్గా ఇలా ఉండింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డయాగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ మనకి సన్, ఇక్కడ మనకి సన్, ఇక్కడ ఎర్త్, ఇక్కడ టిల్ట్ ఏం లేదు, టిల్ట్ ఏం లేదని అజ్యూమ్ చేసుకోండి. ఒకవేళ ఈ ఎర్త్ టిల్ట్ కానీ లేకపోయినా ఉంటే అన్ని ఈక్వినాక్స్లే, ఇది ఎక్కడైనా ఉండనివ్వండి, ఇక్కడైనా ఉండనివ్వండి, ఇక్కడైనా ఉండనివ్వండి, ఇక్కడైనా ఉండనివ్వండి. సో అన్నీ కూడా మనకి సమ్మర్ వింటర్ అనేది కాన్సెప్టే ఉండేది కాదు. సో ఈ హాఫ్ అంతా కూడా ఈ హాఫ్కి ఈక్వల్గా ఉండేది, ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ ఉండేది. ఓన్లీ డే అండ్ నైట్స్ మాత్రమే ఉండేది, ఇంకా సీజన్స్ అనే కాన్సెప్టే ఉండేది కాదు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా వాటికి డిఫరెంట్ సీజన్స్ అనేవి ఉండేది కాదనమాట. ఈ టిల్ట్ జరగడం వల్ల నార్థన్ హెమిస్ఫియర్ దగ్గర అవుతుంది, సదర్న్ హెమిస్ఫియర్ దూరం అవుతుంది. అదే టిల్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నార్థన్ హెమిస్ఫియర్ దూరం అవుతుంది, సదర్న్ హెమిస్ఫియర్ దగ్గర అవుతుంది. సో అందుకనే మనకి సీజన్స్ అనేవి వచ్చాయి. ఒకవేళ ఆ టిల్ట్ లేకపోయిన ఉంటే డే అండ్ నైట్ ఉండేది కానీ సీజన్స్ అనేవి ఉండేటివి కాదనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద సీజన్స్. అందుకనే ఈ సీజన్స్ అనేవి డిఫరెంట్ సీజన్స్ డేట్స్ అనేవి వచ్చాయి. సో ఎగ్జామ్కి కూడా ఇంపార్టెంట్. సో ఒకసారి ఇది అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఎర్త్ రొటేషన్ అనమాట, ఇలా టిల్ట్ ఉంది. సో ఇది ఈక్వినాక్స్ పొజిషన్. ఇక్కడ ఇక్కడ టిల్ట్ అనేది ఇటువైపు ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఎఫెక్ట్ ఏం లేదు, ఓన్లీ ఇటు మాత్రమే టిల్ట్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది వింటర్ సమ్మర్ అనేది. సో ఇది మనకి ఎర్త్ యొక్క రివల్యూషన్, రొటేషన్ కాదు రివల్యూషన్, సన్ చుట్టూ రివల్యూషన్ అనేది జరుగుతుంది అన్నమాట, రైట్. సో సోలస్టిస్ అండ్ ఈక్వినాక్స్ అని 2 కాన్సెప్ట్స్ వచ్చాయి. సోలస్టిస్ అంటే మనకి టైమ్ ఆర్ డేట్ at which sun reaches its maximum and minimum declination. సో ఇక్కడ మీరు ఇంకొక కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇలా ఎర్త్ టిల్ట్ అనేది ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మీరు. సో ఇక్కడ మనకి ఈక్వేటర్ ఇలా ఉంటే దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం, దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. ఆల్రెడీ మనం లాటిట్యూడ్స్లో చూసాం. సో ఇక్కడ ఎర్త్ టిల్ట్ అవ్వడం వల్ల నార్థన్ హెమిస్ఫియర్ అనేది కొంచెం దగ్గరకు వచ్చింది. సో సన్ రేస్ అనేవి మనకి డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర పడతాయి, డైరెక్ట్గా పడతాయి. ఎందుకని ఎర్త్ ఇలా ఉండాల్సింది ఇలా టిల్ట్ అయింది. సో ఈ లాటిట్యూడ్ ఏదైతే ఉందో
అది మనకి సన్కి దగ్గరగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈక్వెటార్కి దగ్గరలో ఉంటాడు. సన్ రైస్ అనేవి డైరెక్ట్గా ఈక్వెటార్ దగ్గర పడతాయి. ఇక్కడ వచ్చేసరికి ఈక్వెటార్ దగ్గర పడతాయి. మళ్ళీ ఈ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్గా పడినవి ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడుతున్నాడు, డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద. అంటే సన్ ఏం మూవ్ అవ్వట్లేదు, కానీ విర్చువల్గా టిల్ట్ వల్ల మనకి ఏమవుతుంది, సన్ రేస్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య ఇలా వెర్టికల్గా కూడా వెళ్తుంది. ఇక్కడ చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య సన్ రేస్ అనేవి డైరెక్ట్గా పడే దానికి ఛాన్స్ ఉంది అనమాట. జూన్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్గా పడతాడు, డిసెంబర్ వచ్చేసరికి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద డైరెక్ట్గా పడతారు. సో ఈ టిల్ట్ వెర్టికల్గా మనకి సన్ రేస్ అనేవి ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉన్నాయి, రైట్. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో సోలస్టిస్ అంటే మనకి సన్ రీచెస్ ఇట్స్ మ్యాక్సిమం ఆర్ మినిమం డిక్లనేషన్, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య వైబ్రేషన్ జరుగుతుంది. అలా ఉన్నప్పుడు సోలస్టిస్ అంటాం. ఒకవేళ అలా కాకుండా ఈక్వినాక్స్ అంటే సన్ రేస్ అనేవి డైరెక్ట్గా ఎర్త్ ఈక్విటార్ మీద పడితే దాన్ని మనం ఈక్వినాక్స్ అని అంటాం అనమాట. సో ఈ రెండు డిఫరెన్సెస్, ఈక్వినాక్స్ అనేది ఈక్విటార్ మీద, సోలస్టిస్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్య ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య పడ్డం సోలస్టిస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడే, దీంట్లోనే సన్ రేస్ వల్ల మనకి డాన్ అండ్ ట్విలైట్, రైట్. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా చూసారా, పొద్దున ఎర్లీ మార్నింగ్ మీరు లేకముందే మనకి సన్ కనిపించాడు, కానీ స్టిల్ మనకి లైట్ అనేది ఉంటుంది. సిమిలర్లీ ఈవినింగ్ కూడా సూర్యుడు ఆల్రెడీ అస్తమించేసి ఉంటాడు, అయినా కూడా మనకి లైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ కాన్సెప్టే ఇవి డాన్ అండ్ ట్విలైట్ వచ్చేసరికి మనకి ద టైమ్ బిట్వీన్ డాన్ అండ్ సన్ రైజ్. అంటే మనకి సన్ రైజ్ అవ్వక ముందు, సన్ అనేది మనకి రైజ్ అవ్వక ముందు చీకటి ఉంటుంది. అంటే 4:30కి ఫర్ ఎగ్జాంపుల్ చీకటిగా ఉందనుకోండి, మీరు బయటికి వెళ్ళారు మార్నింగ్ లేసి, మీకేం కనిపించలేదు, చీకటిగా ఉంది. సడన్గా మనకి వెలుతురు రావడం అనేది స్టార్ట్ అయింది. 4:30, 4:45 అప్పటి నుంచి మనకి సన్ లేకుండానే లైట్ రావడం స్టార్ట్ అయింది. తర్వాత 6 o'clockకి మీకు సూర్యుడు కనిపించాడు. దీన్ని హారిజన్ అని అంటారు అనమాట. అంటే మీరు నిల్చున్నప్పుడు ఎక్కడ వరకు అయితే మీకు స్ట్రైట్గా కనిపిస్తుందో దాన్ని మనం హారిజన్ అని పిలుస్తాం అనమాట. సో మనకి సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సన్ మనకి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అంటే ఇంకా మనకు కనిపించలేదు, కానీ సన్ రేస్ మటుకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సన్ రేస్ వల్ల లైట్ అనేది మటుకు వస్తూ ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఫస్ట్ సన్ రైజ్ మనకు కనిపిస్తుందో, అంటే ఈవెన్ సన్ రాకముందే, సన్ మనకి డైరెక్ట్ కళ్ళకు కనిపించక ముందే ఫస్ట్ లైట్ కనిపిస్తుందో, అక్కడి నుంచి కరెక్ట్గా సన్ రేస్ పైన మనకి సన్ కనిపించడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఫస్ట్ టైం సన్ కనిపించే టైం. సో ఆ టైం లాగ్ ఏదైతే ఉందో దాన్ని ట్విలైట్ అని అంటాం అనమాట. దాన్ని ట్విలైట్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సన్సెట్. ఇదే ట్విలైట్ మనకి ఈవినింగ్ కూడా ఉంటుంది. సో సూర్యుడు కరెక్ట్గా మనకి ఇంకా కనిపించే లాస్ట్ అనమాట, జస్ట్ ఇది మాత్రమే కనిపిస్తుంది, లాస్ట్ పాయింట్. సో అక్కడ కిందకి వెళ్ళంగానే ఇంకా మనకు సూర్యుడు కనిపించడు. ఆ టైం నుంచి వెలుతురు పోయి కంప్లీట్గా పోతుందో, అంటే మనకి ఇంకా చీకటి స్టార్ట్ అయిపోతుంది, మనకి ఇంకే లైట్ ఉండదు అనమాట, న్యాచురల్ లైట్ అనేది ఉండదు. సో ఆ టైంని కూడా మనం ట్విలైట్ అని పిలుస్తాం. అనమాట. తర్వాత డాన్ అండ్ డస్క్. సో ఇక్కడ డాన్ అండ్ డస్క్ అనేది 2 కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ట్విలైట్ అయితే అర్థమైంది కదా, ఇట్ ఈస్ ఎ టైమ్ బిట్వీన్ ఫస్ట్ లైట్ అపియరింగ్ ఇన్ ద మార్నింగ్ అంటిల్ we see the sun for the first time. సో ఆ టైంని మనకి ట్విలైట్ అంటాం. సేమ్ రివర్స్ కాన్సెప్ట్లో the last time that we can see the sun till last light that we can see. సో మనకి సూర్యుడు కనిపించకుండా పోయిన టైం నుంచి కంప్లీట్ లైట్ పోయేంత వరకు మనకి ట్విలైట్ అని అంటాం అనమాట. ఆ రెండు. సో ట్విలైట్ అనేది మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. డాన్ వచ్చేసరికి డాన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం, ట్విలైట్ అంటే ఒక స్పాన్ ఆఫ్ టైం, అంటే కొంత స్పాన్ అనమాట. ఇన్ని గంటలు. సో దీనికి ఒక 1/2 hour పట్టొచ్చు. ఫస్ట్ లైట్ కనిపించినప్పటి నుంచి సూర్యుడు మనకు కనిపించేంత వరకు 1 hour పట్టొచ్చు. ట్విలైట్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. డాన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం, అంటే ఏ టైం 4:45 ఒక పాయింట్ ఆఫ్ టైం అనమాట, ఎప్పుడు మనకి ఫస్ట్ సన్ రైజ్ కనిపిస్తుంది. సో అది మనకి డాన్ అని అంటారు. సో డాన్ అనేది ఓన్లీ మార్నింగ్ మాత్రమే వస్తుంది,
ట్విలైట్ వచ్చేసరికి మార్నింగ్ ఈవినింగ్ రెండు వైపులు వస్తుంది. తర్వాత డస్క్ వచ్చేసరికి లాస్ట్ నైట్లో మనకి లాస్ట్ పాయింట్, ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం. ట్విలైట్ అనేది స్పాన్ ఆఫ్ టైం, బట్ డాన్ అండ్ డస్క్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం. సో 7:45 ఆర్ 6:45 ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ 6:45కి మనకి లాస్ట్ టైం సన్లైట్ అనేది కనిపించకుండా పోయింది. సో ఆ టైం, ఆ పాయింట్ ఆఫ్ టైంని మనం డస్క్ అని పిలుస్తాం అనమాట, డస్క్ అండ్ డాన్. ఓకే, సో ఇది మనకి ట్విలైట్, డాన్ అండ్ ట్విలైట్ అండ్ డస్క్ కాన్సెప్ట్. సో ద డిఫరెన్సెస్ చూసినట్టయితే డాన్కి ట్విలైట్కి ఎగ్జాంపుల్ చాలా టైమ్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు. సో డాన్ అనేది బిగినింగ్ ఆఫ్ ట్విలైట్. సో ఇక్కడ చూడండి, సో డాన్ అనేది మనకి బిగినింగ్ ఆఫ్ ట్విలైట్, ఎప్పుడైతే ట్విలైట్ స్టార్ట్ అవుతుందో ఆ టైంని మనం డాన్ అని అంటాం. ట్విలైట్ ఈజ్ ద టైం పీరియడ్ స్పాన్ అనమాట బిట్వీన్ డాన్ అండ్ సన్ రైజ్. సో ఈ టైం మొత్తం ఎంత టైం పడుతుంది, 1 hour 1.5 hour. సో ఆ టైంని మనం ట్విలైట్ అని పిలుస్తాం. డాన్ అనేది ఓన్లీ మార్నింగ్ ఉంటుంది, డస్క్ అయితే ఓన్లీ నైట్ ఉంటుంది, ట్విలైట్ వచ్చేసరికి బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఇక్కడ మార్నింగ్ కాస్త 1.5 hour, ఇక్కడ ఈవినింగ్ కాస్త 1.5 hour. తర్వాత డాన్ అనేది బిగినింగ్ ఆఫ్ ట్విలైట్, ట్విలైట్ వచ్చి స్టార్ట్స్ విత్ ద డాన్. సో రివర్స్ అనమాట, వెరీ సింపుల్. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పెరీలియన్ అండ్ అపీలియన్. ఇది కూడా రివల్యూషన్, ఎర్త్ రివల్యూషన్ వల్ల, సన్ చుట్టూ రివల్యూషన్ ఉండడం వల్ల మనకు వచ్చిన కాన్సెప్ట్, డెవలప్ అయిన కాన్సెప్ట్స్ అనమాట. సో ఇందులో మనకి పెరీలియన్ అండ్ అపీలియన్ అనేది ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి ఎర్త్ అనేది సన్ చుట్టూ రివల్యూషన్ అవుతూ ఉన్నాడు అనమాట, ఒక సర్క్యులర్ ఆర్బిట్లో. ఇక్కడ మన సైంటిస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎర్త్ అనేది ఒక పర్టికులర్, ఈ ఆర్బిట్ మొత్తం తిరుగుతుంది, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఎర్త్ నియరెస్ట్ పాయింట్ అనమాట, ఎర్త్ నియరెస్ట్ పాయింట్ వస్తుంది. అలాగే ఫార్తెస్ట్ పాయింట్ అంటే లాస్ట్ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉందనేది. సో ఈ ఆర్బిట్ మొత్తంలో ఎగ్జాక్ట్గా ఆర్బిట్ అనేది సర్కిల్ లేదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్. సో ఈ డిఫరెన్స్ స్పాన్ వల్ల ఎర్త్ అనేది ఎప్పుడు దగ్గరగా ఉంది, ఎప్పుడు దూరంగా ఉంది, ఆ సిచ్యువేషన్ని మనం పెరీలియన్ అండ్ అపీలియన్ అని అంటాం. పెరీలియన్ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే సైంటిస్ట్స్, January 3 or 4 ఎవ్రీ ఇయర్ January 3 or 4 మనకి ఎర్త్ అనేది దగ్గరగా ఉంటుంది. సదర్న్ హెమిస్ఫియర్ ఉందా, నార్థన్ హెమిస్ఫియర్ ఉందా? జనవరిలో మనం నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నాం అంటే మనకి చలి. సో మన టిల్ట్ అనేది డిఫరెంట్ వైపు టిల్ట్ అయింది, అంటే అవే టిల్ట్ అయింది. సో సదర్న్ హెమిస్ఫియర్ అనేది దగ్గరగా ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీరు చూడండి, టిల్ట్ అనేది అవే ఉంది కదా, మనకి నార్థన్ హెమిస్ఫియర్ అనేది అవే ఉంది, సదర్న్ హెమిస్ఫియర్ అనేది మనకి దగ్గరగా ఉంది. సో జనవరిలో మనకి పెరీలియన్, నియరెస్ట్ పాయింట్ ఆఫ్ ఎర్త్ టువర్డ్స్ ద సన్. సో దాన్ని మనం పెరీలియన్ అని అంటాం. అది January 3rd or 4th అక్కర అవుతుంది. సో ఆ డిస్టెన్స్ ఎంత అంటే 147.1 మిలియన్ కిలోమీటర్. మిలియన్ అంటే 10 lakhs, రైట్, మిలియన్ అంటే 10 lakhs. సో 147 మిలియన్ కిలోమీటర్స్ అబ్జర్వ్ చేశారు. ఇది నియరెస్ట్ పాయింట్ అంట, నియరెస్ట్ పాయింట్ అంటే ఇంకా అంతకన్నా దగ్గరగా అయ్యే ఛాన్స్ లేదు. తర్వాత దూరం వచ్చేసరికి మనకి దాన్ని అపీలియన్ అని అంటాం. అపీలియన్, ఏ అంటే అవే, సో అవే ఫార్తెస్ట్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు అబ్జర్వ్ చేసిందంటే దూరం 152.1 kilometers డిస్టెన్స్. సో ఇది ఇంకా దూరం, ఇంతకన్నా దూరం ఇంకా ఎర్త్ అనేది జరగదు అనమాట. ఇది ఎప్పుడు వస్తుంది అంటే July 3rd or 4th. సో ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఈ డిస్టెన్స్ అయినా ఈ డిస్టెన్స్ అయినా ఈ డిస్టెన్స్ అయినా ఈ సర్క్యులర్ ఆర్బిట్లో ఎంత డిస్టెన్స్ మధ్య ఫ్లక్చుయేట్ అవుతుంది, 147.1 మిలియన్ కిలోమీటర్స్ నుంచి 152.1 మిలియన్ కిలోమీటర్స్ మధ్య డిస్టెన్స్ అనేది వేరీ అవుతుంది. సో నియరెస్ట్ ఇది, ఫార్తెస్ట్ ఇది అనమాట, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ద పెరీలియన్. పెరీలియన్ అంటే క్లోజెస్ట్ పాయింట్ టు ద సన్. అలాగే అపీలియన్ అంటే ఫార్తెస్ట్ పాయింట్ ఫ్రమ్ ద సన్. So these are the concepts related to the perihelion and aphelion, right? So this is about the Toli Adugu lecture 3.